వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మనకు ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ను చూపించబోతున్నాను. టిప్స్ చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ 1 వచ్చేసి నిమ్మకాయని కట్ చేసిన తర్వాత మనకు సరిపడా రసం తీసుకున్న తర్వాత మిగిలింది వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తానండి. నిమ్మకాయను కట్ చేయకుండా చాకుతో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ నిమ్మకాయకి ఓ పక్క ఇలా హోల్ చేసుకోవాలి. హోల్ చేసిన తర్వాత మనకి సరిపడా రసం తీసుకోవాలండి. తర్వాత ఈ నిమ్మకాయని ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటే మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. అలాగే మనం కంకిని కాల్చిన తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ నిమ్మబద్దతో కంకిపైన రుద్దుతాం కదండి. అయితే నిమ్మబద్దతో రుద్దితే బద్ద నల్లగా అయిపోయి మిగిలిన రసాన్ని వాడాలనిపించక పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఇలా హోల్ చేసి సాల్ట్ వేసి రసాన్ని ఒత్తుతూ రుద్దితే మిగిలిన రసం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. లోపల కూడా నల్లగా అవ్వదు. తర్వాత ఈ నిమ్మకాయని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకోవచ్చండి. ఇక టిప్ 2, మన జుట్టు ఊడకుండా నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. 10-15 మందార పువ్వుల తొడలు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదే జార్లో అలోవెరా జెల్ను కూడా తీసి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని జుట్టుకి అప్లై చేసి 40 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు సిల్కీగా ఉండటమే కాకుండా నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి. టిప్ 3, పచ్చిమిర్చిని చేత్తో తుంచినా కట్ చేసినా కానీ చేతులు మంట పుడుతూ ఉంటాయి కదండి. అలా మంట పుట్టకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తాను. చాకుతో కాకుండా ఇలా సిజర్తో పచ్చిమిర్చిని కట్ చేస్తే చేతులు మంట పుట్టకుండా ఉంటాయండి. ఇలా సిజర్తో చేతులు మంట పట్టకుండా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. టిప్ 4, కాయిన్స్ని ఎక్కువ రోజులు వాడకుండా వదిలేస్తే ఇలా సిల్లు వచ్చినట్లు అయిపోయి మరకలు పడిపోతాయి కదండి. అయితే ఇటువంటి మరకలు పోవాలంటే ఒక టిప్ చెప్తాను. ఒక గిన్నెలో పావు గ్లాసు నీళ్లు పోసి 2 స్పూన్స్ వరకు విమ్ లిక్విడ్ని వేసి మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు కాయిన్స్ని వేసుకోవాలండి. ఈ నీళ్ళు ఆరిన తర్వాత బ్రష్తో రుద్దితే ఒక్క సెకండ్లో మరకలు పోయి దగదగా మెరుస్తాయండి. చూడండి ఎలా మెరుస్తుందో కాయిన్. మిగిలిన కాయిన్స్ని కూడా ఇలాగే రుద్దుకుందాము. అన్నీ రుద్దిన తర్వాత కడిగి చూపిస్తాను చూడండి. ఎంత తెల్లగా కొత్త కాయిన్స్లా దగదగా మెరిసిపోతున్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.